ఎంజాయ్మెంట్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. మీ లైఫ్లో మీరు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మీ గురించి ఎవరైనా ఇట్లా మాట్లాడుకున్నట్టు, లేదా మీతోనే డైరెక్ట్గా ఇలా అన్నట్టు, అరే వాడు ఇప్పుడు బుక్స్ వేసుకొని కూర్చొని అవుతూ ఉంటాడు, వాడు ఇప్పుడు ఏదో చేస్తుంటాడు, లైఫ్ని ఎంజాయ్ చేయడానికి అలాంటి మాటలు అస్సలు ఖాతరు చేయకండి. ఎందుకంటే ఎంజాయ్మెంట్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది. కొంతమందికి ఎంజాయ్మెంట్ అంటే సినిమాలు చూడడం, లేదా ఫ్రెండ్స్తో షికారు చేయడం, లేదా ఆల్కహాల్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళకి డోపమైన్ పెరిగి వాళ్ళకి అది ఎంజాయ్మెంట్లో ఉంటుంది. మరికొంతమందికి ఎంజాయ్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే వాళ్ళు పెట్టుకున్న గోల్ని రీచ్ అవ్వడం, లేదా వాళ్ళు వేసుకున్న బిజినెస్ ప్లాన్ని సక్సెస్ చేయడం, లేదా వాళ్ళు రాయాలనుకున్న ఎగ్జామ్ రాసి అందులో సక్సెస్ అవ్వడం, లేదా వాళ్ళ మీద రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్పాన్సిబిలిటీస్ని అచీవ్ చేసి ఫ్యామిలీ కలర్లో హ్యాపీనెస్ని చూసి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం, అలాంటి టైంలో వీళ్ళకి డోపమైన్ ఇంక్రీజ్ అయ్యి వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీ దృష్టిలో ఎంజాయ్మెంట్ అనేది మీకు నచ్చిన పని జరిగినప్పుడు అది మీకు ఎంజాయ్మెంట్. వాళ్ళ దృష్టిలో ఎంజాయ్మెంట్ అనేది అలా చేస్తే వాళ్ళకి ఎంజాయ్మెంట్. సో వాళ్ళ ఎంజాయ్మెంట్ వేరు, మీ ఎంజాయ్మెంట్ వేరు. వాళ్ళు ఏదో చెప్తున్నారు మీరు ఎంజాయ్ చేయట్లేదని చెప్పి మీరు బాధపడిపోయి మీరు చేసే పనులన్నీ పక్కన పెట్టి వాళ్ళలా బయటికి వెళ్ళి మీ టైంని వేస్ట్ చేసుకొని మీ గోల్కి దూరం అవ్వకండి. స్టిక్ ఆన్ టు ద ప్లాన్.